జి కృష్ణ గారు ప్రముఖ జర్నలిస్ట్గా ఉండేవారు. నిజాం కాలేజ్ ప్రెసిడెంట్గా చేశారు. పెద్ద జర్నలిస్ట్ ఆయన. ఇందిరాగాంధీ గారికి కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి స్పెషల్ కరస్పాండెంట్గా ఉండేవారు. ఆయన దగ్గర కూర్చుంటే ఆయనని వినడానికి ఆసక్తి రావటం మొదలైంది నాలో. ఆయన అలాగా చాప మీద అద్దింట్లోనే ఉండి అద్దింట్లోనే చనిపోయిన పెద్ద ఆయన చాప మీద ఆయన కూర్చుని ఉంటే చుట్టూరా ఒక జ్వాలాముఖి గారు, ఒక నగ్నముని గారు, ఒక గద్దర్ గారు, ఒక ఆచార్య ఎన్ గోపి గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటే నేను వాళ్ళకి అమ్మ లచ్చమ్మ, మా అమ్మ, ఆవిడ టీ ఇస్తే ఆ టీ సప్లై చేయడానికి మళ్ళీ ఆ గ్లాసు లోపల పెట్టి చేస్తూ ఉండేవాడిని. నా పక్కన ఉండేవాడు అలిశెట్టి ప్రభాకర్. 33 సంవత్సరాలకే క్యాన్సర్తో చనిపోయిన అలిశెట్టి ప్రభాకర్ ఒక అద్భుతమైన రచయిత. ఆయన ఎంత గొప్ప రచయిత ఒక్క మాటలో చెప్పాలంటే, కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటగలం కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము అని చెప్పిన గొప్ప వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్. అలా అన్నీ చూసిన తర్వాత కృష్ణ గారి గురించి చెప్పినప్పుడు నాకు ఏంటి జీవితాంతం నిరంతరం నాకు గుర్తుండే ఒక మాట ఏంటంటే, ఒకరోజు లచ్చమ్మా, ఇది నేను చెప్పొచ్చో చెప్పకూడదో పర్మిషన్ అంతే, వస్తున్నాను ఉండండి అని ఆవిడ ఏదో ఒక టీ తెస్తే ఆవిడ వాయిస్లో వచ్చిన చిరాకు ఏంటంటే, అద్దింట్లోనే ఉంటున్నాము, ముఖ్యమంత్రి కూడా మన ఇంటికి వచ్చే పరిస్థితిని ఇది, ఇంతమంది మంత్రులు వస్తున్నారు, ఇంతమంది పెద్దవాళ్ళు ఉంటున్నారు, పిల్లలేమో ఇలా పెద్దవాళ్ళు అవుతున్నారు, పెద్దవాళ్ళు అయ్యారు, ఏంటి అంటే ఏం కావాలి లచ్చమ్మా, ఏం కావాలమ్మా, సొంత ఇల్లు కూడా లేదు, తెలీదా నీకు, అంబర్పేటలో యాదయ్య 2 ఇళ్ళు కట్టాడే, నీకొకటి నాకొకటి 6 అడుగులు శ్మశానంలో. అద్భుతం, విన్నా, జీవితంలో గుర్తుంచుకునే మాట ఇది తప్ప మనకేం అక్కర్లేదు. అంత పెద్ద మనిషి. ఆయన చనిపోయినప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న చిన్న లోపల గల్లీలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కారు కూడా వెళ్ళని పరిస్థితుల్లో. ఆయన స్థితిని చెప్పడానికి కాదు నేను చెప్పేది, ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి. అక్కడి నుంచి ఒక చిన్న ఇన్స్పిరేషన్, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయగలను, నేనేం చేయలేను. ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమలో 35 సంవత్సరాలుగా ఉన్న నేను తినని దెబ్బ లేదు, నాకు తగలని దెబ్బ లేదు. దేనికి? ఇది కూడా ఒక కారణం. అందువల్లే కొంత పెద్దలు, భరణి గారు లాంటి పెద్దల్ని గమనించిన తర్వాత కొంత జర్నీ వచ్చి ఏంటి అనే ఆలోచన వచ్చిన తర్వాత ఇలాంటిది ఏదైనా చేద్దాం. ఎస్, నాకంటూ చిన్న విలువ, ఫేస్ వాల్యూ వచ్చింది కాబట్టి ఫిల్మ్ నగర్ చౌరస్తాలో నిలబడి అడుక్కున్నా పర్లా, సంపాదిద్దాం, అడిగేవాడికి మాత్రం ఇమీడియట్గా కడుపు పెడదాం అనేది ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే వీళ్ళందరూ నన్ను ఇంతగా అభినందించి ఇంత ముందుకు నడిపించడానికి ప్రధానమైన కారణం ఆలోచన నిలబడ్డం. నాకు క్యాన్సర్ వచ్చి 4-5 సంవత్సరాలు అయింది. నేను ఎవరికి చెప్పుకోకుండా ఉన్నాను, స్ప్రెడ్ అవ్వలేదు. నాకు కాదంబరి కిరణ్ గారు, మేము అంతా కలిసి, మేము టీడీపీ చైర్మన్, మేము క్యాన్వాసింగ్కి వెళ్ళి అప్పటి నుంచి నాకు మంచి ఫ్రెండ్ అయినా, కానీ మా ఇద్దరికి పడేది కాదు. ఎందుకో నాకు క్యాన్సర్ రావడం, ఇప్పుడు మేము ఇద్దరం మంచి స్నేహితులు అవడానికి కారణమేమో అనుకుంటున్నా. కానీ నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఆర్టిస్టులో కాదంబరి గారు ఒక ఆయనకి భగవంతుడు ఎప్పుడు ఎల్లవేళ్ళ పెద్దవారు అండా, భగవంతుడు అండా ఉంటే ఇలాంటి మనం సైతం ప్రోగ్రామ్స్ ఎన్నైనా చేసి మాలాంటి పేదవాళ్ళని ఆదుకుంటారని భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. నాకు క్యాన్సర్ వచ్చిందని ఫస్ట్ నేను, మా ఫ్రెండ్స్ అంతా, నాకు ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు నాగూర్లో, వాళ్ళిద్దరూ చేయించారు హాస్పిటల్ తీసుకెళ్ళి. క్యాన్సర్ అని తెలిసింది. ఒక 5-6 లక్షలు దగ్గర పెట్టుకోమ్మా అని ఎవరో డాక్టర్ మేడం చెప్పారు. 5-6 లక్షలు అప్పు ఉంటే ఇంకా 5-6 లక్షలు పెట్టి క్యాన్సర్ నేను ఏ నయం చేయించుకోగలుగుతానని అలా 6 నెలలు గడిపేశాను. కానీ చలపతిరారికి ఫోన్ చేశాను, నాకు క్యాన్సర్ వచ్చిందంటే, నీకు క్యాన్సర్ ఏంటి అలా తిరుగుతున్నావు కదా అన్నారు. లేదు సార్, నిజం అంటే నేను బస్సు తారకానికి వెళ్ళి బస్సు తారకంలో డాక్టర్ గారికి చెప్తానన్నారు. బస్సు తారకానికి వెళ్ళేసరికి అక్కడ డాక్టర్ గారు నేను వెళ్ళిన రోజు 4 గంటల వరకు రారమ్మా, 5-6 అవుతుంది అంటే నేను ఏం చేశాను, బయటకు వస్తున్నాను. మనోహర్ రాజు గారని నాకు నాటకాలు, మేమంతా నాటకాలు కలిసి ఆడేవాళ్ళం సార్. నాటకాల్లో ఆయన ఫ్రెండ్ అయ్యి, నువ్వేంటి సుభాష్ని బస్సు తారకానికి వచ్చావంటే ఇలా జరిగింది బావగారు అంటే, లేదు నేను ఎంఎంజే హాస్పిటల్కి తీసుకెళ్తాను, నాకు తెలిసిన ఆయన ఉన్నారంటే ఎంఎంజే హాస్పిటల్కి ఆ రోజే తీసుకెళ్లారు. ఆ రోజే డాక్టర్స్ అంతా అక్కడ ఎంతంటే దేవుళ్ళు మాట. ఎంఎంజే హాస్పిటల్లో డాక్టర్స్ మరి ప్రొఫెసర్ రమేష్ గారు, దయాకర్ గారు, అజాజ్ గారు, లక్ష్మి గారు,
వేద్ గారు అంత మంచి డాక్టర్స్ నాకు ఎదురొచ్చి తీసుకెళ్ళి ఆయన మీకు ఎక్కడ కావాలంటే అక్కడ బెడ్ ఇస్తాం, మీరు ఈ రోజే జాయిన్ అయిపోయింది అమ్మా అని నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి, కళాకారులు అంటే అంత విలువ మాట అక్కడ మనం అనుకుంటాం, కళాకారులకి విలువ లేదనుకుంటాం, కానీ లేదండి, కళాకారులుగా పుట్టడం ఒక మన పూర్వజన్మ సుకృత ఫలితం ఉండాలన్నమాట. కళాకారులుగా అనేది మహారాజు, ఒక దేశానికి మహారాజు, కళాకారుడు ప్రతి దేశానికి మహారాజే. మా కళాకారులు కూడా చాలా వరకు ఒక విన్నవించుకుంటున్నాను, మాట్లాడటం కొంచెం దడొస్తుంది నాకు. ఎందుకంటే ఛానల్ ఎవరో మా తరపున ఎవరో సహాయం చేయట్లేదు అన్నారట. లేదు, నాకు ఛానల్ ఎవరైనా సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ నన్ను ఇండస్ట్రీకి దూరం చేయకండి. ఎందుకంటే నాకు క్యాన్సర్ అని తెలియగానే నాగబాబు గారి ఇంటికి 50,000 ఫోన్ చేసి, ఎలా ఉన్నా సుభాష్ని బాధపడకు, మేము అందరం ఉన్నాం, నీకేంటి, నువ్వు మంచి ఆర్టిస్టు, మళ్ళీ నువ్వు సినిమాలు చేసుకుంటావని 50,000 పంపించారు. మహానుభావుడికి ఆయనకు నా హృదయపూర్వక కళాభివందనాలు. అలాగే మా తరపున శివాజీరాజు గారు కూడా సుభాష్ని నువ్వు ఏడవద్దు, బాధపడొద్దు అని తెలిసి ఆయన ఏం చేశారంటే మా తరపున 25,000 చెక్ మా ఆఫీసులోనే మొన్నే ఆయన ఏకైక ఆయన ఎన్నికైన రోజు మా తరపున 25,000 చెక్ అందజేశారు. శివాజీరాజు గారు అందరూ నాకు చాలా అండదండలుగా ఉన్నారు. అలాగే రజిత ఫోన్ చేసి, రజిత అమ్మ నువ్వు బాధపడకు, మేము అందరం ఉన్నామని. ఇప్పుడు అన్ని విషయాల్లో రజిత పూనుకుందండి. రజిత పూనుకుని నాకు ఎనలేని సహాయం, నాకు మెడిసిన్స్కి అయ్యి ఆయమ్మాయి మన నిన్న 50,000 పంపించి, ముందు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి సుభాష్ని గారు, నేను వచ్చి నేను మీకు అన్ని క్లియర్ చేస్తానని ఆ అమ్మాయి ముందడుగు వేసి, నాకు ఆర్టిస్టుల్లో నాకు అంత మంచి ఫ్రెండ్ కూడా కాదు ఆ అమ్మాయి, నాకు రాగిణి ఒక్క ఆవిడే మంచి ఫ్రెండ్ అండి. నేను రజితకు కూడా చెప్తానని, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నాకు ఎనలేని సహాయం చేస్తుంది. రజితకు కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఎళ్ళవేళ్ళ కాపాడాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే కాదాంబరి కిరణ్ గారు నాకు ఈ విషయం తెలియగానే నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడున్నా సుభాష్ అని వచ్చారు. కాదాంబరి కిరణ్ గారు రావటం ఏంటి, మా ఇద్దరికి పడదు కదా అని మనసులో అనుకున్నాను నాటు దేవుడి దగ్గర. చూసారా మేము ఇద్దరం ఎంత మంచి స్నేహితులు అయ్యాము. నా స్నేహితులు నా దగ్గర చెన్నై వెళ్ళిన స్నేహితులు నాకు ఎవరో ఒక్క సహాయం కూడా చేయలేదు. కానీ అనుకోని వాళ్ళందరూ నాకు ఇండస్ట్రీయే, నాకు తల్లి తండ్రి గురువు దైవం ఇండస్ట్రీయే. నాకు ఇండస్ట్రీ తరపున ఎనలేని సహాయం అందజేస్తున్నారు అందరూ ఆర్టిస్టులు అంతాను. మొన్న వెన్నెల కిషోర్ గారు, సనా గారు అందరూ నాకు ఎనలేని సహాయం అందజేస్తున్నారు. అలాంటప్పుడు నేను పెద్దదాన్ని మాత్రం కాదు, నాకు ఇండస్ట్రీ అండుంది, నాకు తల్లిదండ్రులు లాంటి ఇండస్ట్రీ అండుంది, దైవం అండుంది. మా ఇండస్ట్రీ, మా కళాకారులు అందరూ ఎప్పుడు భగవంతుడి నటరాజస్వామి నీడలో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నయ్య, నేను ఇలా మనం సైతం ట్రస్ట్ చేస్తున్నాను అంటే వెబ్సైట్ చెప్పండి, నేను ఓపెన్ చేస్తా అన్నారు. కేటీఆర్ గారు వెబ్సైట్ ఓపెన్ చేశారు. అలాగే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ సర్టిఫికెట్స్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నాకు ఇచ్చారు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కేటీఆర్ గారు క్యారెక్టర్ పరంగా నేను ఏదైతే టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్ అని నమ్మాను, అలాంటి సిద్ధాంతాలు మాత్రమే ఎక్కువగా ఉన్న ఒక నాయకుడు. ఆయన సర్వీస్ని, ఆయన మైండ్ని ఆధారం చేసుకొని వాటి ప్రాతిపదికగా ఒక చక్కని పాటని మేము రికార్డ్ చేసి ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము రిలీజ్ చేయాలని ఈరోజు అని అనుకున్నాం. ఆ పాటని నా తమ్ముడు చిర్రావూరి విజయ్ కుమార్ ఆయన రాశారు. నాకు ఈ కుటుంబాన్ని పరిచయం చేసిన ఘనత మా ప్రియ చెల్లి పద్మావతికే. ఈరోజు నన్ను మనం కుటుంబంలో ఒక వ్యక్తిగా నన్ను వర్గీకరించడం నా అదృష్టం. ఈ వేదికలో మీ బోటి పెద్దలందరినీ చూసి తరించడం నా నైనా ఆనందం. మా అబ్బాయి సిఏ చదువుతున్నాడు. 10th క్లాస్లో 9.3 ఇంటర్మీడియట్లో 94% వచ్చింది. మొన్న లేటెస్ట్గా జరిగిన బీకామ్ సెమిస్టర్స్లో అంటే ఫస్ట్ ఇయర్లో 9.47 రికార్డ్ చేశాడు. అయితే ఐపీసీసీ కూడా రాశాడు. అది ఫస్ట్ వీక్ ఆగస్టులో వస్తాయి. ఈ అందరూ ఆశీర్వాదాలు ఉంటే వాడు ఖచ్చితంగా దాంట్లో కూడా క్వాలిఫై అయిపోతే ఇంకా నో ప్రాబ్లం. చదువుకుంటూ
అంత మంచి ర్యాంక్ సంపాదించిన, ఎందుకంటే పూర్వం లక్ష్మీ సరస్వతి వేరు అత్తా కోడళ్ళు వాళ్ళకి పడదు అనుకునేవారు, కానీ వాళ్ళ సరస్వతి ఉన్న చోటకి లక్ష్మి వచ్చి తీరుతుంది. అంచేత ఇంత మంచి ర్యాంకు సంపాదించుకున్న ఆ కుర్రాడికి ఆశీర్వదిస్తూ 20 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు ఇండస్ట్రీ భోజనం పెట్టింది, ఆదరించింది. నాకు ఉన్న బంధువులు దూరం చేసుకున్నారు. నేనే 10 మందిని సాకినోడిని. ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఎవరిని అడగలేక ఇది చేసుకోలేక ఈ పాపలను చదివించుకుంటూ ఫస్ట్ క్లాస్ వస్తుంది, అన్నిట్లో ఫస్ట్ వచ్చేసింది. ఇంకా లాస్ట్ నేను ఇంకా 2-3 సంవత్సరాలు ఈ పాప కోసం బతుకుతే చాలు అనే విధంగా అనుకునే టైంలో వీరు కాదంబరి కిరణ్ గారితో నేను ఎన్నో సంవత్సరాల బంధం ఉంది నాకు. మన సుకుమార్ డైరెక్టర్ రామ్ చరణ్ గారి సినిమా చేస్తున్నాం మేము రాజమండ్రిలో. ఆయన రూమ్ కాడికి నేను వెళ్ళి తలుపు కొట్టబోయి వద్దు ఏమనుకుంటారో రాజమండ్రిలో లాడ్జి దగ్గర అని వెనక్కి వచ్చాను. వీరు రాజమండ్రిలో దిగి వాకింగ్ చేస్తున్నారు, 5 కిలోమీటర్ల ఆ బ్రిడ్జి మీద. ఆ బ్రిడ్జి మీద వాకింగ్ చేసేటప్పుడు కూడా నేను దిగి ఆయన పోదామా, నడుస్తానో నడవలేను. నాకు హార్ట్ 2 స్టెంట్లు పట్టాయి, ఈ కన్ను కనపడదు, ఈ కన్ను ఆపరేషన్ మొన్ననే జరిగింది అని. ఇంక ఏదైతే ఉంది ఆ లాస్ట్ షెడ్యూల్లో లాస్ట్ రోజు అన్నయ్య గారిని కలిసి, తమ్ముడిగానే అనుకోండి, కలిసి ఒక్క నిమిషం ఒక్క మాట మాట్లాడతాను సార్ అంటే, తర్వాత మాట్లాడాలను. కాదు సార్ మా పాప ఇంజనీరింగ్ చదువుతుంది అన్నప్పుడు గట్టిగా పట్టుకొని, అరే అన్నయ్య 20 సంవత్సరాల నుంచి నేను పరిచయం ఉన్నా, నాకు ఎందుకు ఒక్క మాట చెప్పలేదు నువ్వు? సార్ చెప్పలేక చెప్తున్నాను సార్ అని. ఆ రోజు అమ్మాయి మార్కులు స్టైల్ తీసుకొని టక్ చేసి ఆ రోజే 15,000 రూపాయలు టక్కన పిడిచాను. నేనున్నాను, అమ్మా మీ బాబాయ్ మీ నాన్న మాకు అన్నయ్య లాంటి వాడు, మేం చదివిస్తామని చెప్పి నాకు ధైర్యం చేసి ఆ రోజు భోజనం ఆకలి అవుతున్నా ఇంత తినేవాడిని. నేను దరిద్రుడికి ఆకలి ఎక్కువ అనే టైపులో ఇంత తినేవాడిని. అన్నయ్య భోజనం ఆ రోజు భోజనమే పట్టలేస్తాను, నాకు భోజనమే తినబుద్ధి కాదు. ఎందుకంటే 23 సంవత్సరాలు అనుకున్నాను, ఇప్పుడు 10 సంవత్సరాలు బతుకుతాను. అది నాకు కావాలని కిరణ్ గారు చేశారు. ఒక దేవుడు దిగి వచ్చాడు అనే విధంగా అనుకున్నాను. ఒక మానవత విలువలకు సంబంధించిన విషయాలు జరుగుతున్నాయి కాబట్టి జనరల్గా అట్మాస్ఫియర్ ఆర్ద్రంగా ఉంటుంది. కాదంబరి కిరణ్ చాలా దెబ్బలు తిన్నా అన్నాడు, నిజంగా తిన్నాడు. ఒక మెట్టు అడిగిందట గుళ్ళో దేవుణ్ణి, నిన్ను చెక్కారు నన్ను చెక్కారు, నిన్ను నిలబెట్టి పూజలు చేస్తున్నాను, నన్ను పడుకోబెట్టి తొక్కుతున్నారంటే నువ్వు తిన్న దెబ్బలకి నేను తిన్న దెబ్బలకి చాలా తేడా ఉంది. ఎన్ని దెబ్బలు తింటే నేను ఈ దేవుణ్ణి అయ్యాను, దెబ్బలు తింటే దేవుడు అవుతాడు రాయ. అంచేత మనం కష్టం రాకూడదని కోరుకోకూడదు. ఏ కష్టం వచ్చినా తట్టుకునే శక్తిని మనం ప్రార్థించాలి. అది జనరల్గా జరగాల్సింది. నేను సైతము ప్రపంచ అగ్నికి సమిధని ఒక్కటి ఆహుతి ఇచ్చానన్నాడు శ్రీశ్రీ. అక్కడ కేవలం కవితా ధోరణితో ఐఎమ్ మీ అనేది దాన్ని విస్తరించి మనం సైతం అన్నాడు కాదంబరి. అంచేత సమాజంలోకి ఇవాళ చాలా అవసరం. ఎందుకంటే మన చూపుడు వేలున్నది ఎదుటివాడి లోపాలు చూపించడానికి కాదు, కుదిరితే వాడి కన్నీరు తుడవడానికి అని రాసేది కూడా. అది మనం చేయాల్సిన విద్యుక్తమైన బాధ్యత ఉంది వాడు మనకి. ఒక చిన్న కథ చెప్పి స్వస్తి. ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు. నాన్నగారు ఆస్తి పనిచేసి వెళ్ళిపోయాడు. పొలాలు కొంత రీజనబుల్గా. తమ్ముడు అన్నాడు, అన్నయ్య నేను నా ఆస్తి నేను అమ్మేసుకుని నేను ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అంటే, వద్దురా మనకు 4 ఎకరాలు ఉంది, చాలు చేసుకుంటాం, అంతకన్నా అక్కర్లేదు అంటే, లేదు వెళ్ళిపోతానని అమ్మేసి డబ్బు తీసుకుని వేరే దేశం వెళ్ళి అక్కడ ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎన్నో వ్యాపారాలు చేసి ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని వ్యాపారం నష్టం వచ్చి అందరూ అతన్ని వదిలేసి ఏకాకై ఫుడ్ కూడా లేని పరిస్థితిలో మళ్ళీ వెనక్కి వచ్చి అన్నయ్య ఇంటికి వచ్చాడు. అన్నయ్య ఇంట్లో అన్నం తిన్నాక చోట కూర్చున్నప్పుడు అన్నయ్యాడు, అప్పుడే చెప్పాను కదరా 25 ఏళ్ల క్రితమే హాయిగా కడుపులో చల్ల కదలకుండా కూర్చుని చేసుకోరా అంటే, ఏమిటో అని చెప్పి వెళ్ళిపోయావు, ఇప్పుడు చూడు ఎలా ఉందంటే, లేదన్నయ్య
నీకు ఎప్పుడు చెప్పుకున్నా ఈ 4 ఎకరాలు ఇల్లు ఇదే ఉన్నాయి, నాకు చెప్పుకోవడానికి వేల అనుభూతులు ఉన్నాయి, ఒక్కొక్క అనుభూతిని నేను అనేసుకుంటూ ఇంకో 10 జన్మలు బతికేస్తానన్నాడు. వన్ షుడ్ హ్యావ్ ప్రజెంట్గా కడుపులో చల్ల కదులకుండా కూర్చోవడం జీవితం కాదు, అది ప్రతి జంతువు చేస్తుంది. ఎదుటివాడి పట్ల స్పందించి ఇలాంటి మనం సైతం అనే కార్యక్రమం నిర్వహిస్తున్న కాదంబరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏ మహా వ్యక్తి గురించి అయితే జి కృష్ణ గారి పైన పర్సనల్గా పరిచయం, ఇవాళ ఆయన తలుచుకుంటే ఆయన ఇంగ్లీష్ ఇండియన్ ఎక్స్ప్రెస్కి స్పెషల్ ఆర్టికల్స్ రాస్తుండేవాడు. ఆయన పరమాద్భుతమైన వ్యక్తి. 3 కూతుళ్ళు అనుకుంటా, 4 వాళ్ళకి అసలు పెళ్ళిళ్ళు చేయాలి, డబ్బులు సంపాదించాలి అన్న స్పృహ లేకుండా బతికి నా ఒక ఆదర్శ జీవి, అంటే ఒక చాప చద్దన్న ఉంటే చాలు నా జీవితానికి. నా జీవితం వల్ల ఆయన ఆర్టికల్స్ ఎప్పుడన్నా చదవండి, ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పలేని. పర్సనల్గా నాకు ఆయన పరిచయం. ఆయన ఒక వాక్యం రాస్తే అది జీవితాంతం వెంటాడుతుంది. వాడు ఒకరి గురించి చెప్తూ వాడు ఎంత నూతిలో కప్పంటే వాడు ఎక్కడికి వెళ్ళినా బావిని కూడా పట్టుకుపోతాడు అన్నాడు. అంత సెటైర్గా అంత గొప్పగా మాట్లాడేవాడు ఆయన. అలాగే ఇలాంటి దానికి సపోర్ట్ చేస్తున్న కేటీఆర్ బర్త్డే, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇలాంటి పెద్దవాళ్ళు వెనకాల మనకు అండ ఉంటే ఆ ధైర్యం వేరు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చార్మినార్ నడవమంటే రూపాయి లేకుండా నడవలేదు. 100 రూపాయలు ఉంటే ఎక్కడి దాకా నడవచ్చు, అది ఖర్చు పెట్టక్కర్లా. బట్ 100 మంది దగ్గర ఉంది అన్న ధైర్యం, అలాంటి ధైర్యాన్ని ఇస్తున్న కేటీఆర్ గారికి, కేటీఆర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన తెలుగులో, ఇంగ్లీష్లో, ఉర్దూలో అనర్గళమైన సంభాషణ ఇవ్వగల చంద్రుడు. ఒక సందర్భంలో ఆయన్ని త్రివేణి సంగమం అంటే 3 నదుల కలయిక, ఈయన కేటీఆర్ త్రివాణి సంగమం అంటే 3 వాణులు, అంటే 3 శబ్దాలు, 3 భాషలు అనర్గళంగా ప్రశంసగల మహానుభావుడు కేటీఆర్ గురించి ప్రస్తావించాను. రేపు ఆయన జన్మదినం కాబట్టి ఇక్కడ సభాముఖంగా అభినందిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఇంత అద్భుతం. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం, ముఖ్యంగా మన సైతానికి ఉపయోగపడే, ఏడాది క్రితం గంగిరెడ్డి అని ఒక నా దగ్గరికి వచ్చి నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నానండి, అదేమిటంటే కేర్ మోటో దాని పేరు. ఎప్పుడన్నా నెట్లో కొడితే ముఖ్యంగా మీరు అందరూ కొట్టాల్సింది. దాని ఉద్దేశం ఏమిటంటే, నన్ను మీరు చిన్న మెడికల్ అడ్వర్టైజ్మెంట్ లాంటిది, అది చిన్న డాక్యుమెంట్ 5 నిమిషాలు 3 నిమిషాలు, అది నన్ను యాక్ట్ చేయమని వచ్చారు. ఏమిటి విషయం అంటే, అది ఏమిటంటే నేను యాక్ట్ చేశాక దానికి ఇంటర్నేషనల్గా కూడా నాకు కాల్సి వస్తున్నాయి. కారణం ఏమిటంటే, ఎవరికైనా ముఖ్యంగా ఇందులో ఎక్కువ మంది సహాయం పొందుతున్న వాళ్ళు ఆరోగ్య రీత్యానే. అందువల్ల అందులో కాన్సెప్ట్ ఏమిటంటే, ఎవరికైనా ఒక జబ్బు చేస్తే ఆ జబ్బు నా దగ్గర 10,000 ఉన్నాయి కానీ నాకు కిమ్స్లో చేయించుకోవాలని ఉంది అని అంటే, మీ జబ్బు ఎలాంటిది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళే అన్నీ అక్యూములేట్ చేసి అన్నీ అందరినీ కనుక్కొని ఆ ఆసుపత్రికి వెళ్ళి ఆ డాక్టర్ల సమూహంతో కలిసి అతి తక్కువ ధరకు ఏమిటంటే మీకు ఎంత సహాయం ఎంత ఉంటే అంతే, దాంతో అంత స్కేర్గా వైద్యం చేయించే ఒక ఆర్గనైజేషన్, వాలంటరీ ఆర్గనైజేషన్. ముఖ్యంగా దీనికి ఎందుకంటే నాకు అమెరికా నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసి, మేము సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను సాల్వ్ చేస్తా, కేర్ మోటోని అంటే ఇండియాలో ఎవరికైనా చిన్నపిల్లలకి మానసికమైన రోగులు ఉంటే డబ్బు ఖర్చు లేకుండా లేదా తక్కువ డబ్బు ఖర్చుతోటి చేసే అవకాశం నాకుంది, నన్ను కేర్ మోటో అనుసంధానం చేయమన్నారు. అలాగే కనుక రేపు మనం సైతం కూడా ఆ కేర్ మోటో అని కొడితే అందులో అడ్వర్టైజ్మెంట్ మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అది ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ మనం సైతం. సెలవు. మా కాదంబరి కిరణం శ్రీశ్రీ లాంటివాడు. ఎందుకు పోల్చానంటే, కృష్ణశాస్త్రి గారి బాధ తన బాధని ప్రపంచం బాధగా చెప్పేవాడు. అదే శ్రీశ్రీ గారు ప్రపంచం బాధ తన బాధగా చెప్పేవాళ్ళు. సో ప్రపంచం బాధని తన బాధగా చేసుకుంటున్న కాదంబరి కిరణ్ గారు ఒక్కడికి హెల్ప్ చేసినా కానీ ఆ ఆనందాన్ని అనుభవించే ఒక స్వార్థపరుడు. ఆ స్వార్థంలో మాకు కొంత భాగస్వామ్యం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం కాదంబరి కిరణ్ గారికి. శ్రీశ్రీ గారు అంటారు, నేను సైతం ప్రపంచాగ్నికి అశ్రు ఒక్కటి ధారబోశాను, నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం భువనఘోషకు వెలుగొంతుకు నిచ్చిమోశాను, నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను.
ప్రపంచంలోని బాధలు చాలా ఉన్నా మన దాకా వచ్చిన ఒక్క ప్రాబ్లంని ఒక్క స్పందించే హృదయంతో సాల్వ్ చేయగలిగితే కొన్ని వందల వేల కుటుంబాలు నిలబెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే జనరేషన్స్ టుగెదర్ దానివల్ల లబ్ధి పొందుతారు. సో ఒక మంచి థాట్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.